అందరికీ నమస్కారం అండి. ఇది నా ఆవిడ. ఈ నా పిల్లడు అనుకోవద్దు, పనోడేడు. బేసిక్ గా మాది ఒక హాస్టల్ అండి. నేను మా వైపు చూసుకున్నాను, అందులో పనోడు అంతే మాట. ఏమండి ఈ మధ్య మన హాస్టల్లో పిల్లలందరూ నైట్ టైం గోడ దూకి సినిమాకి వెళ్ళిపోతున్నారు తెలుసా? ఈ రోజు నుంచి ఎవరు గోడ దూకరు. గేట్లు ఓపెన్ చేసి పెట్టేస్తున్నా, డైరెక్ట్ గా రావచ్చు. మీ పొట్టేంటండి రోజు రోజుకి ఇలా పెరిగిపోతుంది? ఏమైనా చెయ్యొచ్చు కదా. నడుంకి బెల్ట్ బాంబు వాడుతున్నానే. అమ్మో అలా అయితే మీరే పోతారుగా. నేనే పోతున్నాను, మరి పొట్టపోదా ఏమే కూర ఏం చేసావు? ఈ రోజు ఆలు ఫ్రై చేసా. ఆలు మగల్లో ఆలుకు చేసుకున్నావు, మరి మగాళ్ళకి ఏం చేయడం తెలీదా? అంటే మగాళ్ళం ఖాళీగా ఉండాలా? అదే ఇలాంటి పంచులు వేయడం వల్ల ఒక ఎపిసోడ్ ఖాళీగా ఉంటున్నావు. ఎందుకు మన పాస్వర్డ్ ఎందుకు మార్చాను. అదే ఏమని మార్చారు? భార్య బొంగ అని. అది తెలుసా, నేను ఇంక మార్చేసాను. నువ్వే మార్చావు. భర్త బొగడానా అని. ఎరా ఎంత వచ్చిన లాభం ఉంది? లాభం కదా అయ్యగారు, కట్ట చాలా పెద్దగా వచ్చింది. ఏంట్రా లబ్బర్ బ్యాండ్ కూడా పట్టుకొచ్చు, అంత లాభం వచ్చింది సరే. సార్ మరి నాకేం లేదా ఇందులో? ఎందుకు లేదురా ఇందులో? లబ్బర్ బ్యాండ్ నీకే. నాకు భర్త భార్యలో సగం ఉన్నారు, అందుకని నీకు 5,000. ఏంటి ఇంతేనా నా కష్టం? మరి పని మనిషికి అంత ఎత్తాం కదరా. పని మనిషా? అది మానేస్తాను కదా, నేను బిల్ చేసుకున్నాను. ఇట్లా అమ్మగారు సొమ్ము తిని కుట్టు. ఎలా అండి ఇది? మేడం ఏం చేశారండి మీరు? అయ్యగారు సొమ్ము తిని కుట్టు మీరు నేను సంపాదించాను. చిచ్చి ఆడదాని దగ్గర దాని డబ్బులు అయిపోయి నువ్వు బయలుదేరచ్చు. ఇగో ఇంతలా అవమానిస్తున్నారు కదా, నేను ఒక హాస్టల్ పెట్టి ఇంతకంటే బాగా ఎదుగు చూపిస్తాను, చూసుకోమని. ఏరా చూపిస్తుంది అంటావా? నిజంగా ఎదుగుద్దేమో అండి. ఇప్పుడు చెప్పు. బొంగు కూడా ఎదగదండి. వెళ్తే అదేంటండి, నాకేం లేదా? రబ్బర్ బ్యాండ్ నీదేరా, తీసుకో. మా హాస్టల్ పెట్టి 1 year అయిపోయింది. ఇప్పుడు చూడు సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి. మా హాస్టల్ కూడా పెట్టి 2 years అయింది. సెలబ్రేషన్ మామూలుగా ఉండవు చూడు. మీకంటే గ్రాండ్ గా ఉంటాయి మావి. మీకన్నా గ్రాండ్ మేము చేస్తాం చూడు. చూద్దాం. ఆల్రెడీ ఈవెంట్ మాట్లాడేస్తాం, ఈవెంట్ వాళ్ళు వస్తున్నారు కూడా. శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatachmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatachmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatachmi. Come to the party, Subbalakshmi. Come to the party. మేడం నేను మీకు ఒక విషయం చెప్పాలి. నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలి. నేను చెప్తాను మేడం. నేను చెప్పేది విను. ఆగండి మేడం, నేను ఈవెంట్ తీసుకొని వచ్చాను. నేను కూడా ఈవెంట్ తీసుకొచ్చాను. నేను మంచి ఈవెంట్ తీసుకొని వచ్చాను. నేను అంతకంటే మంచి ఈవెంట్ తీసుకొచ్చాను. అది కూడా ఒక లేడీ కాల్ చేశారు. నేనే మేడం మీకు కాల్ చేసింది. చూసావా? నాకు కూడా ఒక నాన్ లేడీ కాల్ చేశారు. నాన్ లేడీయా? రష్మి అదంతా కాదు, ఒక గర్ల్స్ హాస్టల్ ఫస్ట్ ఇయర్ యానివర్సరీకి కాల్ చేశారు ఈవిడ. అందులో ఏముంది మేడం, నాకు కూడా బాయ్స్ హాస్టల్ వాళ్ళు ఫోన్ చేశారు. మాదైతే మామూలు ఈవెంట్ కాదు, 10th anniversary చేస్తున్నాం మేము. అదేంటి? అంటే మా హాస్టల్ అన్ని ఉంటుంది గ్యారెంటీ లేదు, అందుకే డైరెక్ట్ 10th చేసేస్తున్నాం. చూసావా, అలా గ్యారెంటీ లేని ఈవెంట్స్ మనం చేయకూడదు. వీలైతే కాన్ఫిడెంట్ గా నేను ముందుకెళ్తున్నారు. చెప్పేది వినండి, మీ ఇద్దరు కలిపి 200 episodes ఇప్పుడే చేసేయండి. అందరూ కొంటారని గ్యారెంటీ లేదు, మీ ఇద్దరు కూడా. మీ నోట్ నుంచి మంచి మాటలు రావే. వీళ్ళు నాకు ఫస్ట్ కాల్ చేశారు కాబట్టి వీళ్ళు వెంటే చేస్తాను. నేను చాలా నిజాయితీగా ఉన్న మనిషి. నేను కూడా మాట ఇస్తే మాటే. నాకు వీళ్ళు కాల్ చేశారు కాబట్టి వీళ్ళు ఈవెంట్ మేడం చేయాలి. నా మాటే శాసనం. అంతేనా రష్మి? తను కూడా ఒక లేడీ, మనం కూడా అదే జెండర్. కొంచెం ఆలోచించు. లేదు మేడం, బాయ్స్ హాస్టల్లో కూడా చాలా కష్టాలు ఉంటాయి మేడం. మామూలు కష్టాలు కాదు. రూమ్ కి వచ్చి తెలుస్తుంది మా కష్టాలు ఏంటో. అలా కాదండి మేడం, శ్రీదేవిలో ఎప్పుడు ఉండాలని నేను 6 నెలల నుంచి గుడుల చుట్టూ తిరుగుతున్నాను. 3 నెలల నుంచి ఉపవాసం ఉన్నాను తెలుసా. అరే అదేదో మీకోసం కూడా చేయొచ్చు కదా. అదేంటి? మీరు కూడా ప్రతి ఎపిసోడ్ లో ఉంటారు. అయ్యో మేడం. మేడం నేను కొబ్బరికాయ కొడితే పువ్వు వచ్చిందండి. అదేంటి అందులో పువ్వు లేదు? ఇక్కడ ఉంది కదా మేడం. రామ్ ప్రసాద్, Yes. ఇప్పుడు ఈ మధ్యలో నువ్వు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నావు కదా, ఆ. అసలు అది ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది? అంటే ఇక్కడ హెయిర్ లేదు కదా, ఇక్కడ హెయిర్ తీసి ఇక్కడ వేస్తారు. మరి అక్కడేమేస్తారు? ఇక్కడ తీసి ఇక్కడ వేస్తారు. అక్కడేమేస్తారు? ఇక్కడ తీసి ఇక్కడ వేస్తారు. దీని వల్ల ఏమొస్తుంది? హెయిరే వస్తుంది.
రష్మి నీకు అర్థమైందా? జబర్దస్త్ పంచులు తీసుకెళ్లి ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి శ్రీదేవి నుంచి మళ్ళీ ఈవెంట్ మొత్తానికి వేసిన పాత పంచులే వేసినట్టు అక్కడేం మొలగొట్టలేదు చూసావా? అవన్నీ కాదు రష్మి, మనం ఎప్పుడు చేస్తాం కదా అదే ఫార్ములా ఫాలో అవుదాం. వాళ్ళు కూడా పర్ఫార్మ్ చేయని, వీళ్ళు కూడా పర్ఫార్మ్ చేయని. అసలు మీరు ఏమనుకుంటారు మేడం? పక్కెళ్ళండి. నా సెంటర్ ఎక్కడ? శ్రీదేవి డ్రామా కంపెనీ మధ్యలో ఉండి ఈ షోని నడిపేస్తున్నాను. నేను మధ్యలో ఉండి షోని హైలైట్ చేస్తున్నాను. నువ్వు మధ్యలో ఉండి ఏం చేయట్లేదు. ఆ శ్రీదేవికి కంపెనీ మధ్యలో డ్రామా ఉంది కదా, అది చేస్తున్నావు నువ్వు. మరి మీరిద్దరేం చేస్తున్నారు? నేను శ్రీదేవి, నేను కంపెనీ, నువ్వు డ్రామా. అదంతా కాదు రష్మి, చెప్పేది విను. లేడీస్ హాస్టల్ అంటే ఇటే కదా సపోర్ట్ చేయాలి. రష్మికి బాయ్స్ అంటే ఇష్టం. యా ఐఎమ్ స్ట్రైట్. Yes. నేను బాయ్నే. నువ్వు కష్టం రా నాకు. మేడం మీరు ఆ సైడ్ వెళ్ళండి, నేను వీల్ సైడ్ వెళ్తాను. ఎవరు బాగా పర్ఫార్మ్ చేస్తే వాళ్ళ యానివర్సరీ మేము సెలబ్రేట్ చేస్తాం. ఐఎమ్ 100% ష్యూర్. వాళ్ళు 100 అయిపోయారు, మన 1000% గ్యారంటీ. మీ పేమెంట్ కాదు అడిగింది, బాగా పర్ఫార్మ్ చేయడం గురించి మాట్లాడింది. ఓకే రష్మి, నువ్వు ఇక్కడ ఉండి చూసుకో, నేను అక్కడ ఉండి చూసుకుంటా. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. అయితే మన బాయ్స్ హాస్టల్ స్టూడెంట్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ స్టూడెంట్స్ వచ్చేస్తే షోని స్టార్ట్ చేద్దాం. బాయ్స్ వర్సెస్ గర్ల్స్ హాస్టల్. ఇగో మా పిల్లలు వచ్చారు, కొంచెం వాళ్ళతో మాట్లాడు. పిల్లలా? ఏ హాస్టల్ పిల్లలు వీళ్ళందరూ. డాడీ 200 డాడీ. ఏ అబ్బాయి హాస్టల్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? సార్ వంటలు ఏమనమంటారు రాత్రికి? ఆ, ఎగ్ బుజ్జి చేద్దాం అనుకుంటున్నాను, మా చిన్నోడికి చాలా ఇష్టం. ఎగ్ బుజ్జి మీ చిన్నోడికి ఇష్టం. వంకాయ చేద్దాం అనుకుంటున్నాను, దేనికి? మా పెద్దోడికి చాలా ఇష్టం. ఒరే హాస్టల్లో 100 మంది స్టూడెంట్స్ చేస్తుంటే 80 మందికి ఫుడ్ వస్తుంది, మిగతా 20 మంది ఫుడ్ నువ్వు పట్టుకెళ్తున్నారా? మరి మా ఫ్యామిలీలో 80 మంది ఉన్నారు సార్. మరి హాస్టల్ ఎందుకు ఉంటున్నాడు? ఈ హాస్టల్లో కుక్కీడు కూడా. రాత్రి నుంచి 2 పొట్లకాయలు తిరుగుతున్నాయి సార్, దొరకట్లేదు. వీరేని పట్టుకుని పొట్లకాయలు కాదు అవి, చూడు కరెక్ట్ గా. ఏమండి వాటిని గారు, నైట్ నేను తినే భోజనంలో ఎంట్రుకు వచ్చింది, అయినా 16,000 బిల్లు వేశారు. అది మామూలు వెంటర్ అనుకున్నావా? ఏంటది? కాస్ట్లీ వెంటర్ గా, ట్రాన్స్ప్లాంటేషన్ వెంటర్ గా, అందుకే కాస్ట్ అంత బిల్ వేసాం. అయినా నువ్వేంట్రా నైట్ టైం దుప్పట్లో చూసుకుని మొత్తం వీడియోలు చూస్తున్నావేంటి? సారీ అని డిలీట్ చేసేస్తాను. డిలీట్ చేయడానికి నాకు పంపించి చూడలేదు అది. నన్ను 3 నెలల నుంచి డబ్బులు అడగట్లేదు తెలుసా? ఏ నేను నిన్నే జాయిన్ అయ్యాను, 3 నెలల నుంచి ఎలా అడుగుతావు? హలో, ఆ, నన్ను కూడా అడగట్లేదు తెలుసా? ఏ నాది పక్క హాస్టల్. హలో, మీ హాస్టల్ నుంచి మాకు లవ్ లెటర్ వచ్చింది. లవ్ లెటర్ వచ్చిందా? అవును. ఏ చూద్దాం. మేకప్ వేసుకో, చూడలేకపోతున్నాం రాశారు. మేకప్ వేసుకో. సార్ హాస్టల్లో చాలా సమస్యలు ఉన్నాయి. మార్నింగ్ స్నానం చేస్తుంటే 2 అమ్మాయిలు చూశారు. నాకు తెలిసి డ్రెస్ లేకపోవడం వల్ల చూసి షాక్ అయినట్టున్నారు. డ్రెస్ లేకపోవడం కదా. రోజు మీ హాస్టల్ నుంచి రాళ్లు పడుతున్నాయి, దాంతో లవ్ లెటర్ కూడా వస్తుంది. నాకు తెలిసి నీకు రాళ్ళు తగిలేగానే లెటర్ రాయలేదే. దాని సంగతి పక్కన పెట్టండి, నా రూమ్ లో ఒకటే పందికొక్కులు. అవి భీం బస్తా కూడా ఎదురుకు వచ్చేస్తున్నాలే, చెప్తాను వాటికి. హలో, ఆ. ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళందరూ 10,000 ఫుడ్ కడితే నేను 50,000 ఫండ్ ఇస్తున్నాను. అది ఫండ్ కాదు, నీ ఫుడ్కే అంత తింటున్నావు నువ్వు. కాదు, నా ప్రాబ్లం ఏంటంటే బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ అన్నారు కదా, లేడీ గెటప్ ఎందుకు వచ్చారు? మిడ్ నైట్ సరిగ్గా వైఫై పనిచేయట్లేదు. మన హాస్టల్లో వైఫై లేదు, పక్కెళ్ళు. రామ్ ప్రసాద్ గారు, Yes. మీ హాస్టల్లో ఉన్న అబ్బాయిలంతా నా వెనకాలే పడుతున్నారు. ఏం చేయాలి చెప్పైతే? ఏం చేయాలేంటి? ఆపండి. అంతవరకు వేసావు, నీకు పంచి కూడా రాయలేదు. ఇదా మా హాస్టల్ పిల్లల్ని మీ కళ్ళతో చూసారంటే మీ గుడ్లని పీక్కొని తింటా. ఏమంటుంది? హాస్టల్లో గుడ్డని ఎవడు తినేస్తా అంటుందిరా. ఎందుకురా ఈ మధ్య డల్ గా ఉంటున్నావు? ఏం డిప్రెషన్ అయిపోతున్నావు? ఏం లేదురా, ఈ మధ్య నాకు ఒక అమ్మాయి మెసేజ్ చేయట్లా.
యా అంకిత ఎందుకు మెసేజ్ చేయట్లా, నాకు రిప్లై ఎందుకు ఇవ్వట్లే ఫస్ట్? ఎందుకు రిప్లై ఇస్తాను? ఎవరితో పడితే వాళ్ళతో ఫోటోలు పెడుతున్నావు, ఎందుకు రిప్లై ఇస్తాను నీకు? అందరూ ఒక ఎత్తు, నువ్వు సంథింగ్ స్పెషల్ కదా నాకు, నీకు తెలుసు కదా. స్పెషల్ అని చెప్పడం కాదు, అలా చూసుకోవాలి కూడా. ఒకసారి రావే. రావేనా? సంథింగ్ స్పెషల్ చూస్తావా? సరే అది చూడు ఒకసారి. వార్డెన్ గారు మీరు ఏం చేస్తున్నారు? వాడు అలాంటి పనులు చేస్తే మా పిల్లలు పట్టుకొని ముద్దులు పెట్టేశాడండి. పెళ్లిళ్ళు చేయాలనే ప్రయత్నంలో ఉన్నాం మేము. మాకు ఇలాంటివి ఎలా లేవన్నారు? నీకు కావాలా ఇప్పుడు? ఏరా అంకిత, ఏంటిది? కావాలని చేసాడా అనుకోకుండా చేసాడా? నాకు కూడా తెలీదు, అందుకే నేను భయపడ్డాను వెళ్ళడానికి. కానీ ఇలా ముద్దు పెడతాడు అనుకోలేదు. అంత కూల్ గా ఎలా ఉన్నా మరి కొట్టెళ్ళి. అంటే నాకు ప్రాబ్లం లేదు. మెసేజ్ రిప్లై ఇవ్వడానికి ప్రాబ్లం ఉంది కానీ ఇలా వచ్చి అందరి ముందు ముద్దు పెడితే ప్రాబ్లం లేదా? అంటే లవ్ అనేది లోపల ఉంది, బట్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు అనేది. ఏరా 100 ఎపిసోడ్ చేసా, ఎప్పుడు నేనేమన్నా నిన్ను? మీరు ఎందుకు మెసేజ్ చేయట్లేదు నిన్నటి నుంచి? ఇన్స్టాగ్రామ్ లో ఎవరో ఫోటోలు పెడితే చూడవా? ఆ కెమెరా చూడు ఒకసారి. ఓరి నీ పిచ్చి దొంగలు దొయ్యా. అసలు మీకు పని పట్ట ఏం లేదా? ఒకడేమో కిటికీలోంచి చూస్తాడు, ఒకడేమో తొంగి చూస్తున్నాడు. అసలు ఏంటిదంతా? అసలు టీవీలో ఎవడో చూస్తారు చెప్పేంతకి పక్కెళ్ళు. నేను శ్రీదేవికి వచ్చాను, ఫేమ్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, డైలాగ్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. హలో, నేను ఏమాత్రం హీరోయిన్ తక్కువ కాదు తెలుసా? నేను సినిమా చేస్తున్నాను. సినిమా పేరేం పేరు? రాధికది. అవన్నీ కాదు, ఇప్పుడు మీరు ఈవెంట్ మా వైపు చేస్తారా, లేడీస్ హాస్టల్ వైపు చేస్తారా? ప్రస్తుతానికి నేను అండ్ మా శ్రీదేవి డ్రామా కంపెనీ ఓనర్ ఏ డిసిషన్ కి వచ్చామంటే, గర్ల్స్ హాస్టల్స్ వర్సెస్ బాయ్స్ హాస్టల్ ఆపోజిట్ గా మీరు బెస్ట్ గా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. ఏ హాస్టల్ వాళ్ళు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారో వాళ్ళ సెలబ్రేషన్ మేము చేస్తాం.